హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు కూడా సింపుల్ ఈజీ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. నమస్తే అండి, నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. ఈజీ సింపుల్ రెసిపీ ఈరోజు కూడా నాన్ వెజ్ రెసిపీ అండి. చాలా మంది ఎప్పటి నుండో నన్ను అడుగుతున్న మన సబ్స్క్రైబర్స్ కోరిన రెసిపీ అండి. ఆంటీ, మటన్ కర్రీ కుక్కర్లో కాకుండా గిన్నెలో ఎలా చేయాలి, ఎలా చేస్తే త్వరగా ఉడుకుతుంది, ఈ టిప్స్ అన్ని షేర్ చేస్తూ ఒక వీడియో చేయండి ఆంటీ అని ఎప్పటి నుండి అడుగుతున్నారండి. ఆ రెసిపీ ఈరోజు నేను మీకు చూపించబోతున్నా. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే అండి, నేనైతే 300 గ్రామ్స్ మటన్ తీసుకున్నాను. ఇది పొటేల్ మాంసం అండి. లేత తీసుకోవాలి. మనం గిన్నెలో చేస్తామన్నప్పుడు మటన్ మాత్రం లేతగా ఉండే విధంగా చూసుకోవాలి. శుభ్రంగా కడిగి పక్కన పెట్టాను. మటన్ చేసిన, చికెన్ చేసిన నీచు వాసన వస్తుందా అంటే అది ఎలా అని చెప్పి అడుగుతున్నారు. అది కూడా ఒక ప్రశ్న అండి. అయితే అదేం లేదు, మటన్ ఎక్కువసేపు నీళ్ళల్లో వేసి ఉంచొద్దు. ఇమ్మీడియట్ కడిగి తీసి పక్కన పెట్టుకోవాలి. ఎక్కువసేపు మనం నీళ్ళల్లో కడిగినట్లయితే స్మెల్ అనేది వస్తుందండి. తర్వాత రుచి కూడా మారిపోతుంది, చప్పబడిపోతుంది మటన్. కాబట్టి ఒక్కసారి శుభ్రంగా కడిగేసుకుంటే సరిపోతుందండి. చేసే విధానం చూద్దామండి. స్టవ్ ఆన్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసేసి ఒక మందపాటి గిన్నె ఏదైనా పర్లేదు తీసుకోండి. 300 గ్రామ్స్కి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నా అండి. వెజిటేరియన్లో అయితే ఎక్కువ ఆయిల్ పట్టదు, నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తున్నా. నాన్ వెజ్లో ఆయిల్ తక్కువ ఉంటే కూడా బాగుండదు. ఈ ఆయిల్ వేసిన తర్వాత ఒక్క బగారాకు వేస్తున్నా. ఈ బగారాకు వల్ల మటన్ త్వరగా ఉడుకుతుందండి. ఈ బగారాకే కాకుండా పొప్పడి కాయ, పొప్పాయ కాయ కూడా వేసుకోవచ్చు, చిన్న ముక్క. లేదా మనం తోరణాలుగా మామిడాకులు కడతాం, ఆ మామిడాకు, ఎండిన మామిడాకు వేస్తే కూడా మటన్ చక్కగా ఉడుకుతుంది. ఇవి చిన్న చిన్న టిప్స్ అండి. ఆ ఎండిన మామిడాకు మా అమ్మ మేము చిన్న ఉన్నప్పుడు ఆ తోరణానికి ఉన్న ఆకు తీసి వేసేది. ఇప్పుడైతే ఇది బగారాకు అయితే నేను వేస్తున్నాను. ఆయిల్ వేడైందండి. ఒక్క ఉల్లిపాయ, పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి 4 ముక్కలుగా కట్ చేశాను. ఇవి కూడా ఇందులో వేసేసుకున్నాను. నాన్ వెజ్ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. అన్ని సింపుల్ రెసిపీస్ అండి. ఎక్కువ నేను వెరైటీస్కి వెళ్ళాను, ఎప్పుడో ఒకసారి తప్ప వెరైటీస్ ఎక్కువ చేయనండి. నార్మల్ సింపుల్ రెసిపీసే నాకు చాలా ఇష్టము. ఇది త్వరగా వేగడానికి కొంచెము చిటికెడు సాల్ట్ వేస్తున్నాను. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చాయనుకోండి, మంచి టేస్ట్ అనేది మటన్కి వస్తుంది. ఉల్లిపాయలు చక్కగా వేగే వరకు వేయించుకోవాలి. చూడండి, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 1 టీ స్పూన్ వేస్తున్నా అండి. తక్కువ క్వాంటిటీ చేసినప్పుడు మసాలాలు కొంచెం ఎక్కువ పడతాయి, ఎక్కువ క్వాంటిటీ చేసినప్పుడు కొంచెము తగ్గించి వేసుకోవాల్సి ఉంటుందండి. ఇది ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్, మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు అండి. తర్వాత పచ్చి ధనియాల పొడి 1 టీ స్పూన్ వేస్తున్నాను. కారం కూడా ఇదే టైంలో అండి 2 టీ స్పూన్లు వేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ తగ్గించేస్తున్నా. ఇలా తాలింపు అంతా వేగిన తర్వాత మటన్ ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేయింపాలండి.
ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ తగ్గిస్తున్నా అండి. తగ్గించేసి మూత పెట్టేసుకోవాలి. చక్కగా నూనెలో మటన్ ఎంత మగ్గితే అంత టేస్టీగా ఉంటుందండి. మటన్ మధ్య మధ్యలో కలుపుతూ వేంపానండి. చూడండి చక్కగా వేగింది మటన్. ఇలా ఆయిల్ కూడా సపరేట్ అయింది. అడుగు కూడా అంటుతుందండి. మసాలా అంతా అడుగు పడుతుంది. ఈ టైంలో ఒక్క టమాటా వేసుకోవాలండి. పండిన టమాటా వేయండి, కాయలాగా ఉన్నది వేయకండి. ఇది మొత్తము ఉడికి మంచిగా గ్రేవీ లాగా తయారయ్యే విధంగా మనము ఉడికించుకోవాలి. అంటే మాత్రం కాయ వేస్తే మెత్తగా కాదు, ఇట్లా పండిన టమాటా వేయాలి. అది ఇలా మధ్యలో వేసేసి కొంచెం ప్రెస్ చేసినట్టని మూత పెట్టేసుకున్నాం. చూద్దామండి. ఇక్కడ చూడండి, టమాటా వేసినాక ఎంత నీరు వచ్చింది. ఈ నీరంతా మళ్ళీ దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఫస్ట్ ఆయిల్లో వేగాలి, తర్వాత ఈ టమాటా ఫ్లేవర్ అంతా ముక్కలకు పట్టుకొని భలే ఉంటుందండి. మనం వేగక ముందు వేసామనుకోండి వాసన వస్తుంది, నీచు వాసన వస్తుంది. కాబట్టి వేగిన తర్వాత టమాటా వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలన్నీ ఇలా మెత్తగా చేసేయాలండి. మరీ ఎక్కువ వేయొద్దు. ఒకవేళ మీకు టమాటా ఫ్లేవర్ ఇష్టం లేకుంటే వేసుకోకండి, వదిలేసేయండి. మిగతాదంతా సేమ్ ప్రాసెస్ అండి. చేసే విధానంలో ఏమాత్రం మార్పు లేదు. ఇప్పుడు స్టవ్ పూర్తిగా సిమ్లో పెట్టేసి చక్కగా మగ్గించాలి. అంటే ఈ టమాటా అంతా ఉడికి ముక్కకు పట్టుకొని ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు మగ్గించాలి. ఈ టైంలో కొంచెం కసూరి మెంతి వేస్తాను. మీకు ఈ ఫ్లేవర్ నచ్చితే వేసుకోండి, లేదా స్కిప్ చేయండి. మూత పెట్టేద్దాం. ఇప్పుడంతా సిమ్లోనే ఉడికించాలండి. చూడండి చక్కగా కర్రీ అంతా మగ్గిపోయిందండి. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది, సపరేట్ అయిపోయింది. టమాటా అంతా మెత్తగా ఉడికిపోయింది చూసారా. సాల్ట్ అయితే నేను ఇప్పుడే వేయట్లేదు, ఎందుకంటే ఇలా మగ్గే టైంలో వేస్తే మొత్తం ఉప్పు అంతా ముక్కకు పట్టుకుంటుందండి, అందుకే వేయలేదు. ఇప్పుడు నీళ్లు పోస్తున్నాను. ఎంత అంటే ముక్కలు మునిగి కొంచెం పైకి వచ్చే వరకు పోయాలి. ఎందుకంటే కుక్కర్లో కాదు కాబట్టి కొంచెం నీళ్ళు ఎక్కువ పడతాయండి. ఇంకాస్త పోస్తున్నాను. దాదాపు 30 లీటర్ వరకు వేసాను నేను. ఇప్పుడు కొంచెం స్టవ్ హైలో పెడుతున్నాను. ఇంకా మూత పెట్టి చక్కగా మటన్ ఉడికే వరకు, అంటే మటన్ ఒక 80% ఉడికే వరకు ఉడికించుకోవాలండి. దాని తర్వాత మిగతా యాడ్ చేద్దాం. కొంచెం స్టవ్ తగ్గిస్తున్నా అండి. ఆల్మోస్ట్ 80% మటన్ ఉడికిపోయింది. చూడండి, మనం వేసిన వాటర్ అంతా ఇంకిపోయి కర్రీ ఇంత దగ్గరకు వచ్చేసింది. ఇది మటన్ ఉడికిందంటే మంచి కలర్లోకి వస్తుంది. ఇప్పుడైతే ఇందులో ఉప్పు వేసుకుందాం. నేనైతే 1 టీ స్పూన్ తీసి పెట్టాను, కొంచెం మనం తాలింపులో వేసాము. మిగతాది ఇప్పుడు వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి అండి. నార్మల్గా కొబ్బరిలు మిక్సీ పట్టాను అంతే, ఇందులో ఏం యాడ్ చేయలేదు. అదేవిధంగా చిటికెడు గరం మసాలా. ఇందులో ధనియాల పొడి ఉండదండి, లవంగాలు, ఇలైచి, దాల్చిన చెక్క ఇవన్నీ వేసి పట్టినటువంటి గరం మసాలా. మీరు ఏ గరం మసాలా అయినా వేసుకోండి, ఇదైతే హోమ్ మేడ్ గరం మసాలా అండి. ఒకసారి అంతా కలిపేద్దాం. ఇప్పుడు పూర్తి స్టవ్ సిమ్లో పెట్టానండి. మూత పెట్టి కాసేపు ఉడికించుకుందాం. మనం ఇప్పుడు వేసిన మసాలాలన్నీ ఉడికి
ముక్కకు పట్టాలి, ఉప్పు కూడా ముక్కకు పట్టాలి. ఇప్పుడు మాత్రం సిమ్లోనే పెట్టాలండి పొడులన్నీ వేసిన తర్వాత. ఓ సూపర్ అయిందండి కర్రీ. చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది. ఇప్పుడైతే కొత్తిమీర వేసేసుకున్నాం. కొంచెము ఫ్రెష్ కొత్తిమీర అండి, మన మిద్దె తోటలోది. కొంచెం ఎక్కువనే వేస్తున్నా. చల్ల నీళ్ళు కొన్ని చల్లామనుకోండి ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది, పైన కలర్ఫుల్ గా కనబడుతుందండి. ఇది ఒక చిన్న టిప్. మూత తీసి పెట్టి కొంచెం సేపు వదిలేసాం అనుకోండి, కొన్ని చల్ల నీళ్ళు వేసాం కాబట్టి ఆయిల్ వచ్చేస్తుందండి. ఆయిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇక్కడ చూడండి ఇక ఆయిల్ ఎలా వచ్చిందో చూసారా. స్టవ్ ఆఫ్ చేస్తున్నా అండి. మీరు కోరిన రెసిపీ ఎప్పటి నుండి అడుగుతున్నారు, ఆంటీ డైరెక్ట్గా గిన్నెలో మటన్ కర్రీ చేయడం చూపించండి అని. చూసారు కదా ఎంత సింపుల్ గా ఈజీగా చేసుకున్నాము. ముఖ్యంగా లేత మటన్ అయితేనే ఇలా చేయడం ఈజీ అవుతుందండి. లేదు అంటే కుక్కర్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మటన్ కి కలిపి కుక్కర్లో పెట్టి ఒక 2 విజిల్స్ కానీ 3 విజిల్స్ కానీ పెట్టిన తర్వాత ఈ పద్ధతిలో కర్రీ చేస్తే కూడా సూపర్ గా ఉంటుందండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రెసిపీ ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దండి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ కుకింగ్ అండి.